ఎక్కన పేరా చుట్టేసుకొని దిగటం పార్టీలోకి. లక్ కొద్దీ గెలవటం. లక్ కొద్దీ గెలిచారో, ఈవీఎంలతో గెలిచారో, లేకపోతే ప్రజాదరణతో గెలిచారో పక్కన పెట్టండి. గెలవటానికి ముందు నుంచి గెలిచిన తర్వాత కూడా నా రేంజ్ వేరు, నాదంతా జగన్మోహన్ రెడ్డి రేంజ్ అనుకుంటూ గుంటూరుకు సంబంధించిన ఎంపీ ఒక ఆయన వీరాలాపాలన్నమాట, మామూలు వీరాలాపాలు కాదు. ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదంటే ఆయన రాజకీయంగా ఏదో విమర్శలు చేసుకుంటాడు. ఇప్పుడు మెడికల్ కాలేజీల విషయంలో అడ్డంగా దొరికిపోయింది గాక ఇంకా అంత ప్రేమ ఉంటే జగన్మోహన్ రెడ్డిని ఆ టెండర్లు తీసుకొని అభివృద్ధి చేయమనండి అంట. ఇలానే వదిలేస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కూడా నీకు అంత ప్రేమ ఉంటే మీరే కొనుక్కోండి విశాఖ స్టీల్ ప్లాంట్ అన్నా అంటారు. అందుకనే ఇలాంటి కౌంటర్లు బిగిన్ చేయాలి. లేకపోతే వీళ్ళు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి అంతకుముందు ఏం మాట్లాడాడు, ఇప్పుడేం మాట్లాడుతున్నారు. మనం పెట్టిన వీడియోలో చూశారుగా, రామకృష్ణ గారు, సిపిఐ రామకృష్ణ గారు, మన పిసిసి ప్రెసిడెంట్ షర్మిల గారు ఏం చెప్పారు, 21లో ముఖ్యమంత్రి ఆపాలి ప్రైవేటీకరణని. సరే, ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో అసలు ప్రైవేటీకరణ జరగదు అని చెప్తున్నారు. ఓకే, ఆ సంగతి వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడుకోవచ్చు. ఇలా మెడికల్ కాలేజీలకు సంబంధించి అంతా బాగుంటే అసలు ఒకళ్ళేమో 10,000 కోట్లు అని రాశారు ఆంధ్రజ్యోతిలో, చూశారు కదా ఆ రోజు. కొంతమంది ఏమో 6,000 కోట్లు అని రాశారు. ఇప్పుడేమో 5,800 కోట్లు అని కొంతమంది చెప్తున్నారు. నిన్నేమో అడ్డదిడ్డంగా మాట్లాడతారు. ఆ కాలేజీలు ఎలా ఉన్నాయి, ఏ స్థితిలో ఉన్నాయి అనేది మిగతా వాళ్ళందరూ కూడా చూపించారు కదా. అయినా నిస్సిగ్గుగా అసలు ఒక కాలేజీ ఓపెన్ చేశారు, అనుమతులు ఇచ్చారు అంటే దాని అర్థం బిల్డింగులు కూడా రెడీ అయిపోతాయా? అది కాదు కదా. బిల్డింగులు కూడా రెడీ అయిపోతాయా? బిల్డింగులు రెడీ కావు, మెల్లిగా అవుతాయి. ఈలోపు అద్దె భవనాల్లో ఉండొచ్చు. ఏం మనం అంత గొప్పగా కట్టినటువంటి అసెంబ్లీ వీటికే తాత్కాలికం అని పేరు పెట్టుకున్నప్పుడు మెడికల్ కాలేజీలకు ఉంటే ఏంటి? పైగా ఆయన ఏదో సాధించినట్టు గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఆ అనుమతులన్నీ మా హయాంలో వచ్చాయి. మీ హయామా? ఈ ప్రభుత్వం అంటే మీదేంటి? ప్రభుత్వం ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం హక్కు అది, బాధ్యతది, రాష్ట్ర ప్రభుత్వాల హక్కు. వైద్య విధానాలు, వైద్య పాలసీలు తీసుకున్న దాంట్లో భాగంగా ఇస్తున్నారు. అదేదో పెద్ద ముష్టేసినట్టు మా విధానంలో ఇచ్చారు అంటే ఏంటి? మీరు దయదలిచి ఇస్తే కేంద్రం, రాష్ట్రాలు అడుక్కు తింటూ బతుకుతాయి అనుకుంటున్నారా? 6,000 కోట్లు కూడా 17 కాలేజీలకు పెట్టలేనప్పుడు ఇంకెందుకు మన ప్రభుత్వం? ఇంకెలా అవుతుంది మంచి ప్రభుత్వం? మినిమం అంటే మినిమం ఉండాలి కదా. కనీస జ్ఞానం లేకుండా మాట్లాడేస్తున్నారు అంటారు. ఇది అంతా ఇదివరకులాగానే ఉండేటట్టయితే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో డెవలప్ చేసేది ఏంటి మరి? వ్యాపారికి లాభం లేకుండా వరదన పడి ఎందుకు పోతాడు? ఎన్నిసార్లు అడిగాం మనం ఈ ప్రశ్న. దీని కదా పెద్ద మేధావులాగా జగన్మోహన్ రెడ్డి రమ్మనండి. మీకు జగన్మోహన్ రెడ్డి స్థాయి లేదు. మనం గొప్పవాళ్ళ మీద మాట్లాడితే గొప్పవాళ్ళం అయిపోం. టెక్నికల్గా తీస్తే ఎన్ని తీయొచ్చో తెలుసా? ఒక శంకర విలాస్ బ్రిడ్జే ఉంది కదా, అది గట్టి చూపించండి, సంవత్సరంలో చూద్దాం. మన పోటుగాళ్లతనం, మన పటుత్వం, మన సామర్థ్యం అన్నీ తెలుస్తాయి. ఏదో పదవి వచ్చింది కదా అని చెప్పేసి రాజకీయ విమర్శలు చేసుకోండి. అంతేగాని అంత ప్రేమ ఉంటే మీరే ఇది చేయొచ్చు కదా. ఇదే జగన్మోహన్ రెడ్డిదే, కేంద్ర ప్రభుత్వం అందే. ఇది జనం ఆస్తి, జనం కోసం ఖర్చు పెడుతున్నారు. జనమదే. మన ప్రజాస్వామ్యం అంటే ఎవరి కోసం? జనం కోసం, జనం చేత, జనం వలన ఏర్పడిన ప్రభుత్వాలు కదా. మరేదో పెద్ద మా హయాంలోనే ఇచ్చాము ఏంటి? మీ హయాంలో ఇచ్చేది ఆయన హయాంలో పూర్తయ్యేది అంటే గత ప్రభుత్వం తాలూకు ఆపేసిన వాటిని మిగిలిన మాత్రం ఎలా కొనసాగించారు? ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి 6,000 కోట్ల రూపాయలు ఎందుకు రైజ్ చేయలేకపోయారు? అంటే ఆ పేరు ఆయనకు వస్తుందనే కదా. 7 కాలేజీలు పూర్తయినాయిరా బాబు, క్లాసులు కూడా జరుగుతున్నాయంటే పిడుగురాళ్లే ఉంది మాకు దగ్గరలో. నరసరాపేటలో తిరుగుతూ ఉంటారు వాళ్ళందరూ, మెడికల్ కాలేజ్ స్టూడెంట్లు అందరూ, నర్సింగ్ వాళ్ళందరూ. ఎందుకు తిరుగుతున్నారు? అక్కడ కాలేజీ లేకుండానే తిరుగుతున్నారా? మీకు పిడుగురాళ్ళ మెడికల్ కాలేజీ వీడియో పెడదాం, ఖచ్చితంగా పెడతాం. బాబు పెమసాని కాస్త తగ్గాలమ్మా. ఊరికి విమర్శ చేసే ముందు సహేతుకమా కాదా అనేది తెలియాలి. కేంద్ర మంత్రులు అయిపోగానే జ్ఞానాలు వచ్చేసాయో వెంటనే. రాజకీయంగా ఎన్నైనా చేసుకోండి. మీకు అంత ప్రేమ ఉంటే ఆయన టెండర్లో పాల్గొనాలా? లేకపోతే మీరు ఇచ్చేస్తారా? సబబేనా ఇది? కాదు కదా, తప్పు.